కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మరి సహకార సంఘాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన తాళరేవు ప్రాథమిక సహకార సంఘంలో ప్రెసిడెంట్ గారు రమ్మంటం మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జమ్మి గారు, రఘుపూరి బాబు గారు, గౌరమ్మ గారు, నాయుడు గారు, అలాగే లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు నాయుడు గారు, ప్రెసిడెంట్ గారు, కాలింగ్ ప్రెసిడెంట్ గారు, సాల్దా ప్రెసిడెంట్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఏదైనా కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అంటే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి బ్యాంక్. ప్రస్తుతం గతంలో జరిగినటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాల వల్ల కొద్దిగా లాస్లో ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు. కాకపోతే 2 సంవత్సరాలు మేము పరిధి పెట్టుకుని ఖచ్చితంగా తిరిగి లాభాల బాటలో తీసుకురావాలని కృషి చేస్తా ఉన్నాం. ఇప్పటికే నేను చైర్మన్ అయిన తర్వాత డిపాజిట్లు పెరుగుతూ ఉన్నాయి. సుమారుగా 40 నుంచి 60 కోట్లు డిపాజిట్లు పెంచడం జరిగింది. అలాగే ఎంపీఏ కూడా 29 కోట్లు ఎంపీఏ తగ్గించడం జరిగింది. అలాగే అన్ని ఎక్కడైతే సొసైటీల్లో బంగారంపై వడ్డీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో లాకర్లు అయ్యి ఏర్పాటు చేసుకోవడానికి లోనింగ్ ఇస్తా ఉన్నాం. అలాగే బంగారంపై రైతులకి తక్కువ రేటుకి వడ్డీకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మొన్నటి వరకు కూడా ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతుల యొక్క పిల్లలు విదేశీ విద్య కోసం కానీ ఉన్నత విద్య కోసం కానీ మరి లోనింగ్ కావాలంటే వారికి అర్బన్ ప్రాపర్టీల్లో ఆస్తులు ఉంటేనే రైతులకు కానీ రైతుల పిల్లలకు కానీ మరి విద్యా రుణాలు ఇచ్చేవారు. ఈరోజు మనం చైర్మన్ అయిన తర్వాత రైతుల యొక్క పిల్లలను దృష్టిలో పెట్టి రూరల్ ఏరియాలో కూడా ఆస్తులు పెట్టుకుని మనం విద్యా రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రైతాంగ యొక్క పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రికవరీ కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే సకాలంలో మరి కొత్త రైతాంగానికి అప్పులు కావాలి. ఎందుకంటే సహకార వ్యవస్థ బలంగా ఉంటే రైతాంగానికి సకాలంలో అప్పులు ఇస్తే వారు సకాలంలో పంటలు వేసుకోవడానికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే డిపాజిట్ల మీద కూడా మిగతా బ్యాంకుల కన్నా మనం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా మనం ఎక్కువ డిపాజిట్కి మనం పర్సంటేజ్ ఎక్కువ ఇస్తాం. అంటే లోన్ మీద వడ్డీ శాతం తగ్గించడం, డిపాజిట్ మీద వడ్డీ శాతం పెంచడమే మన యొక్క లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. ఏదేమైనా రైతులందరికీ కూడా ఎరువులు సకాలంలో అందించేలాగా, విత్తనాలు సకాలంలో అందించేలాగా అటు మార్కెట్తో కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇంటిపైన కూడా రుణాలు ఇవ్వడానికి సహకార రంగాన్ని పటిష్టం చేస్తూ ఉన్నాం. ₹1 దాకా కూడా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. లాభాల బాటలో తీసుకురావాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లాభాల బాటలో రావడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సరే, యూరియా కొరత మీద ఒకసారి చెప్పండి సార్. రైతులకి యూరియా కొరత ఉంది కదా, దానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు? మన జిల్లాలో ప్రస్తుతం బాగానే అందుతూ ఉంది. ఇది కేంద్రంలో అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే ఎక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా, అంటే ఒక సైడు ఈ ఎరువులు కూడా తక్కువ వాడాలనేటువంటిది ఒకటి కార్యక్రమం ఉంది కేంద్రం దగ్గర. 2 సకాలంలో కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ యూరియా ఇవ్వటం జరుగుతూ ఉంది, డిఏపి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎవరికి రైతులకు ఇబ్బంది లేకుండానే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అది మార్కెట్ కంపెనీ నుంచి మార్కెట్ వాళ్ళు ఇవ్వాలి. ఖచ్చితంగా మా వంతు మేము కృషి చేస్తాం. ప్రకృతి వ్యవసాయానికి తోడ్పడాలనేసి ప్రభుత్వం చెప్తుంది. మీరు దాన్ని ఎంతవరకు
ప్రకృతి వ్యవసాయం మనం రైతులు ఇవాళ లాభం కోసం చూసేటువంటి పరిస్థితులు. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు 40-50 పిండి వేస్తున్నారు, అందరూ 50 బస్తాలు పండుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా మంచిది యాక్చువల్గా, ఎందుకంటే మంచి రేటుకి అమ్ముకోవచ్చు. ఇప్పుడు మామూలు ధాన్యం కన్నా మన ప్రకృతి వ్యవసాయంలో ఈరోజు బ్లాక్ రైస్ అని రకరకాల రైస్ వచ్చాయి. ప్రజలందరూ కూడా ప్రకృతి పంటకే తినడానికి ఆసక్తి పెడుతున్నారు. కొంతమంది రేట్లు చేయలేక అది ఇప్పుడు జనానికి ఉత్పత్తి చేయాలంటే ప్రకృతి వ్యవసాయం సరిపోదు కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి పంట కూడా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కొన్ని ఎరువులు వాడి పంట పండిస్తూ ఉన్నారు తప్పించి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపేట వేస్తుంది గవర్నమెంట్. సొసైటీలు ఎన్ని ఉన్నాయి సార్? ఎంత? 298 సొసైటీలు ఉన్నాయి. 298 సొసైటీలు. ఉమ్మడి జిల్లాలో టర్నోవర్ 7,000 కోట్లు టర్నోవర్ ఉంది. 1,600 కోట్లు పైబడి మేము డిపాజిట్లు ఇస్తా ఉన్నాం. అలాగే 700 కోట్లు బంగారం మీద రైతులకి వడ్డీకి రుణాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రైతాంగానికి ఏమేమి కావాలంటే ఒక ఏరియాని బట్టి, అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. ఏ ఏరియాలో ఏ లోనింగ్ కావాలి, కొబ్బరికి ఏ విధంగా లోనింగ్ ఇవ్వాలి, చెరుకు పంటకి ఏ విధంగా లోనింగ్ ఇవ్వాలి, వరికి ఏ విధంగా లోనింగ్ ఇవ్వాలి. అలాగే కాకుండా అక్కడ వ్యాపార పరంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇస్తే అక్కడ రైతులకి వ్యాపారానికి వెసులుబాటు ఉండదు అన్నీ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదేమైనా మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. పూర్వం చిన్న చిన్న అవకతవకలు జరిగే సొసైటీల్లో ఎక్కడ తప్పు జరగడానికి అవకాశం లేకుండా కంప్యూటర్ గారు జరిగింది. అప్పు కట్టిన రసీదే అక్కడ మెంబర్షిప్ పొందడానికి కూడా కంప్యూటర్ రసీదు వస్తూ ఉంటుంది. ఎక్కడ తప్పుకి వీలు లేకుండానే సహకార వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా నేను చైర్మన్ హైదరాబాద్ అయితే చాలా ఎక్కడ పొరపాటు జరిగినా చాలా గట్టి చర్యలు తీసుకుంటాం. నేను కూడా అకస్మాత్తుగా కూడా తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది. చాలా అప్రమత్తంగా ఉంది సహకార వ్యవస్థ. చూతురిగా త్వరలో ఇంకా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఏదైనా గతానికి ఇప్పుడు పూర్తిగా మార్పు కనపడుతుంది. ఎందుకంటే నేను జనసేన పార్టీ చైర్మన్, కూటమి చైర్మన్. కాకపోతే జనసేన పార్టీ తరఫున వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి చైర్మన్ కాబట్టి ఖచ్చితంగా మా జనసేన పార్టీలో ఎక్కడైనా పొరపాటు మాట్లాడితేనే చాలా దూరం ఉంటుంది, తీవ్ర పరిస్థితులు ఉంటాయి. పొరపాటు చేయడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. అందుకని మేమందరం కూడా ఒక నిబద్ధత పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.